మా అమ్మని తిట్టారు, మా నాన్న తిట్టారు అన్నారు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. ఇవన్నీ మీకు తెలుసు కదా. గోవా బీచ్లకు ప్రైవేట్ బీచ్లు ఉంటాయని తెలుసండి కొంతమంది. గోవాలో ప్రైవేట్ బీచ్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు రుషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న దగ్గర నుంచి ప్రత్యేకంగా బీచ్ కి ఒక దారి పెట్టుకుంటున్నారు. ఆ విషయం ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. బీచ్ కి ఒక దారి పెట్టుకుంటున్నారు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ప్రైవేట్ బీచ్ వైఎస్ జగన్. అది నిజంగా ఈయన గనక నెగ్గితే, నిజంగా ఈయన గనక నెగ్గితే గుడిమెట్ల మీద అందరూ ఇలాగే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తున్నాడు, అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నాడు. అది ఎంతవరకు నిజం? అంటే అది సంవత్సరాలు అమరావతి వాళ్ళు ధర్నా చేస్తేనే దిక్కు దివానం లేదు. ఏం చేస్తే ఏమొచ్చేస్తుందండి? అంతేగా అంతేగా. ఇప్పుడు ఏమైపోతుంది రాష్ట్ర పరిపాలన? ఇప్పుడు 25 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారా? రోడ్ల మీద ఏమన్నా ఆంటీలు బట్టలు ఇప్పేస్తున్నారు. ఏ నా బొంగు లేదు అంటే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఈయన కావాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ముందు ఈయన అసెంబ్లీకి వెళ్ళమనండి. ఆ పక్క సీట్లు ఖాళీగా ఉన్నాయి, ముందే అక్కడ కూర్చొని మాట్లాడమనండి. ముందు ఈయన అసెంబ్లీకి వెళ్ళమనండి. ఆ పక్క సీట్లు ఖాళీగా ఉన్నాయి, ముందే అక్కడ కూర్చొని మాట్లాడమనండి. అంతేగా అంతేగా. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీలో ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా ఉంటదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీలో ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా ఉంటదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? తోక కన్నా పిల్లికి తలగా ఉంటాను అన్నావు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమైంది? తోకలు ముడ్లో దూరిందా? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా? అక్కడికి ఏదో బొక్కలు ఉంటాయి, పోలీస్ స్టేషన్ బొక్కలు. వీళ్ళు ఏమన్నా అంటే అది ఎప్పుడో సోనియా గాంధీ పెద్ద మనిషి అయినప్పుడు కేసు తీసి బొక్కలు వేస్తున్నారు. వీళ్ళతో ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఎప్పుడో సోనియా గాంధీ పెద్ద మనిషి అయినప్పుడు కేసు తీసి బొక్కలు వేస్తున్నారు. వీళ్ళతో రౌడీలందరూ ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా? ఆ సైట్ నాది, ఆ రాసి తీసేసుకో అంతే. ఏ బొక్కగా బొక్క ఉన్నప్పుడు అంతే. ఈవీఎంఎల్ స్కామ్ అంటే ఈయనకి 151 సీట్లు రావడం కూడా అంతే కదండి. ఈయనది తప్పు అంటే వీళ్ళదే తప్పు అని ఒప్పుకుంటారు. కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. మోహన్ రెడ్డి గారు ఈవీఎంఎల్ స్కామ్ చేశారంటే ఆయన్ని లోపల వేయాలి, వీళ్ళిద్దరినే లోపల వేయాలి, ముగ్గురు. ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? మోహన్ రెడ్డి గారు 2029లో పాపం మొన్న ఆయన కడుపు చేసిన ముసలాయన చెప్పాడు 29లో నాదే కొద్దంతా బాగా దిగుతానండి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. 29లో నాదే కొద్దంతా బాగా దిగుతానండి. పాపం 60 సంవత్సరాల్లో కడుపు తెప్పించింది ఆయన తేలేదన్నారు. ఎంతవరకు నాకు తెలియదు. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. పాపం 60 సంవత్సరాల్లో కడుపు తెప్పించింది ఆయన తేలేదన్నారు. ఎంతవరకు నాకు తెలియదు. పోయిన ఆయన తిరుపతి వెళ్దాం అంటే
సెట్ వేసుకున్నా అది అది బాగా ట్రోల్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గుడి సెట్ ఏదవా ఎవడో అంటే గుడి సెట్ వేసుకున్నవాడు గుడి సెట్ ఏదవా అంతేగా అంతే వాడు గుడి సెట్ ఏదవా అని చెప్పి ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. గుడి సెట్ కూడా వేసుకుంటా. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. యా.